గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, సర్వీస్ నౌ ఈ కంపెనీలు H1B మీద వీసాల మీద తమ దగ్గర ఎంప్లాయీలుగా ఉన్న వాళ్ళందరికీ ఒక వార్నింగ్స్ పంపించారు. బాబు, మీరు భారతదేశం కానీ మీ స్వదేశం కానీ ఇంకే దేశం కానీ వెళ్ళటానికి వెళ్ళొద్దు. వెళ్ళారంటే మీ ఉద్యోగాలకి మాది బాధ్యత కాదు. హై రిస్క్. వీఆర్ ఏమని చెప్తున్నారంటే, ఒకవేళ వీసా స్టాంపింగ్ ఎక్స్పైర్ అయ్యి ఉంటే రీఎంట్రీకి చాలా టైం పడుతుంది, సంవత్సరం దాకా. మళ్ళీ అమెరికాలో రీఎంట్రీ ఇవ్వాలంటే అంటే ఏం లేదు, అమెరికా సరిహద్దుల నుంచి పక్క దేశానికి వెళ్ళి ఒక్క రోజులో తిరిగి వచ్చినా సరే రీఎంట్రీకి స్వదేశం నుంచే స్టాంపింగ్ అంటే కనీసం సంవత్సరం పట్టినా పట్టవచ్చు. దయచేసి ఎవరు కూడా ఆ పని చేయొద్దు అన్నారు. దేశం విడిచి వెళ్ళొద్దు అన్నారు. కొన్ని రోజుల తర్వాత అసలు టౌన్ కూడా విడిచి వెళ్ళొద్దు, అసలు ఆఫీస్ బయటికి కూడా వెళ్ళొద్దు, ఈ ట్రంప్ ఉన్నాడే ఏమైనా చేయొచ్చు అని కొద్ది కామెడీకి కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా వెట్టింగ్ ఆ పేరుతో ఏంటంటే అమెరికాకి వ్యతిరేకంగా కానీ లేదంటే పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టడం కానీ ఇవి చేసి కనుక ఉంటే సోషల్ మీడియా అకౌంట్లో అమెరికాలోకి రానివ్వరు. వీసా స్టాంపింగ్ రిజెక్ట్ చేస్తున్నారు. కొత్త రూల్స్ అన్నమాట అవి. ఆ క్రమంలో ఈ తనిఖీలకి చాలా లేట్ అవుతుంది. కొత్త వీసా ఇంటర్వ్యూలను కూడా రీషెడ్యూల్ చేయడమే కాకుండా కొత్త అపాయింట్మెంట్ డేట్లు మేమే ఇస్తాం, అప్పుడు దాకా రావద్దు, వచ్చారంటే రిజెక్ట్ చేసేస్తాం అన్నారు లాస్ట్ వీక్. సో దే అనౌన్స్డ్ లైక్ దట్. సో వీ హ్యావ్ టు అబైడ్ దట్ రూల్స్. ఇఫ్ నాట్ అబైడ్, అమెరికా విల్ రిజెక్ట్ యూ. ఇది సింపుల్గా చెప్పారనమాట. దీనికి అసలే H1B వీసాకి $1,00,000 ఫీజు పెట్టారు ట్రంప్ గారు. $1,00,000 ఫీజు. ఇది ఎప్పుడన్నా ఉందా? లేనే లేదు. 1,00,000 మన తరపున ఏ కంపెనీ కడుతుంది? అంత హైలీ స్కిల్డ్ ఎవరున్నారు? అంత హైలీ స్కిల్డ్ ఎంప్లాయీని అమెరికాకి ఎందుకు పంపిస్తుంది ఆ కంపెనీ? అలా కాదు, ఇది కొత్తగా వచ్చే వాళ్ళకే అండి. అంటే ఏంటి, అమెరికాకి రావడానికి దారులు మూసేస్తున్నారు ట్రంప్ గారు. డబ్బు ఉంటే చాలు, లేదంటే డబ్బు ఉంటేనే రండి మా దేశానికి అనడం. ఆ క్రమంలో జరుగుతున్న తతంగంలో ఇప్పుడు ఈ H1Bకి సంబంధించి ఎవరైతే స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారో H1B కింద, జనరల్గా అక్కడ అమెరికాలో వచ్చే H1B వీసాల్లో 70% ఇండియన్స్ ఉంటారంటారు. ఆ 70% ఆఫ్ ద ఇండియన్స్లో తెలుగు పీపుల్ 90% ఉంటారు అని చెప్తుంటారు. శాతాల్లో తేడా ఉండదు. బట్ వీళ్ళందరూ ఇప్పుడు ఏంటి మరి, H1B మీద ఉన్నవాళ్ళు ఇండియాకి రావాలంటే ఇప్పుడు రారిక. ఎందుకంటే సంవత్సరం వెయిట్ చేసి లేదా 6 నెలలు వెయిట్ చేసి తిరిగి అమెరికాలో కంటే అప్పుడు దాకా ఉద్యోగంలో ఉంచారు కదా. అది ఒకటే కాదు, అసలు ఈవెన్ గ్రీన్ కార్డు మీద ఉన్నవాళ్ళు కూడా 1-2 సార్లు ఆలోచించుకోవాలి. పొరపాటున మనం మన స్వదేశంకి వెళ్ళొద్దాం, ఇండియాకి ఒకసారి చూసొద్దాం, ఒక నెల ఉండి వద్దాం అంటే ఈలోపు ఏదైనా రూల్ మారిస్తే మనకున్న గ్రీన్ కార్డును రద్దు చేశానని చెప్తే కోర్టుకి వెళ్ళటం, ఆ కోర్టులో ట్రంప్కి వ్యతిరేకంగా తీర్పులు రావడం తర్వాత సంగతి. ఈలోపు ఏం చేయాలి అనే ఒక జంజాటం అయితే దిగినైంది. ఈ పితలాటాన్ని తీసుకొచ్చి పెట్టింది సాక్షాత్తు అమెరికా అధ్యక్షుల వారే. ఆయనకి జనవరి 20కి గద్దెనెక్కి ఏడాది పూర్తవుద్ది. స్వదేశంలో విపరీతమైన వ్యతిరేకత ఉన్నది అని చెప్తారు. అది స్వదేశంలో అంటే అమెరికాలో ఉన్న నాన్ అమెరికన్స్దా, అక్కడి వాళ్ళదా అనేది ఏదన్నా ఎన్నికలాగా ఏదన్నా పెడితే తెలుస్తుంది అన్నమాట. అందుకనే మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, సర్వీస్ నౌ వాళ్ళే ఏంటి ఇంకా ఆ కంపెనీలే అలా చెప్పినప్పుడు మిగిలిన కంపెనీల పరిస్థితి ఆలోచించవచ్చు మనం. కాబట్టి H1B మీద ఉన్నటువంటి మన ఇండియన్ సోదరులు, ఫ్రెండ్స్ ఇప్పట్లో ఇండియా రాకపోవచ్చు.